అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అబల. రచయిత వలివేటి నాగచంద్రావతి గారు. ఇక కథలోకి వెళితే, మినుకు మినుకుమంటున్న దీపమది. దాని వంక ఆశగా చూస్తోంది శారద. ఆమె జీవితంలో కారు మబ్బులు కమ్ముకున్న వేళ అది. దీపం వెలవెలాబోతోంది. కొడిగట్టిన దీపం ఎన్నాళ్ళై వెలుగుతుంది? ఒక్కసారి గుప్పున వెలిగి టప్పున కొండెక్కింది, ఆమెను గాఢాంధకారంలో ముంచేస్తూ. పరంధామయ్య గారి జీవాలు అనంతాకాశంలో లీనమైనాయి. శోకాలు మిన్నంటుతున్న ఆ వాతావరణంలో తడిలేని కళ్ళతో శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది శారద. కంటిలో నీరే కాక ఒంటిలో రక్తం కూడా హరించుకుపోయిందేనాడో ఆమెకు. 10 రోజుల పాటు ఇంట్లో ఉన్న సంబారమంతా ఖాళీ చేసిన బంధుబలగమంతా పనికిరాని సానుభూతిని వలకబోసి చేతులు దులుపుకు చక్కాబోయారు. నిన్నటి వరకు నాది అనుకున్న ఇల్లంతా చట్ట ప్రకారం తమ సొంతం చేసుకుంటూ నడివీధిలో నిలబెట్టారు అన్న నింద లేకుండా ఒక గదిపెట్టు ఇంటిలో చోటు చూపించి చెరొక 100 చేతిలో పెట్టి తప్పుకున్నారు కొడుకులిద్దరూ. నిజమే మరి, కడుపున పుట్టిన బిడ్డలకే మమకారాలు చచ్చిపోతున్న ఈ రోజుల్లో సవితి కొడుకుల మీద అంతకన్నా ఆశ పెట్టుకోవడం అవివేకమే. 3 ఆడపిల్లలతో నలిగిన మనస్సుతో మిగిలింది శారద. 25 నిండని తనన 200 ఎన్నాళ్ళని ఆదుకుంటాయి? ఆ తర్వాత తనకి దిక్కెవరు? తన పిల్లల గతేమిటి? లెక్కలేనన్ని ప్రశ్నలు. సమాధానం చూపుమేర దూరంలో కనిపించని ప్రశ్నలు నిలవేస్తున్నాయి శారదని. బాల్యంలో పోషించవలసిన తల్లి తండ్రి దాన్ని దాటించేసరికే తలమున్కలయ్యి పాతబడిన పడవలో తన జీవితాన్నుంచి బాధ్యత వదులుచుకున్నారు. యవ్వనంలో ఆదుకోవాల్సిన భర్త మధ్యలోనే చేయి జార్చి తన త్రోవ తను చూసుకొని మాయమై చక్కాబోయాడు. మరి వృద్ధాప్యాన్ని దాటించాల్సిన కొడుకులసలు తనకు లేనేలేరు. తాను నిస్సహాయ. కొట్టవచ్చినట్లు కనిపిస్తున్న ఈ కటిక వాస్తవానికి తట్టుకోలేక కళ్ళ నీరు నింపుకున్నది శారద. పెళ్ళైన 6 ఏళ్లలో 3 ఆడపిల్లల్ని కని 25 ఏళ్లకే శారదమ్మైన శారద. చెల్లెల్ని ఓదార్చడానికి వచ్చిన భాగ్యమ్మ శారదను పట్టుకొని బావురుమంటూ, నిన్ను నట్టేట్లో ముంచిపోయాడే అంటూ పోయిన మరిదిని నిందించబోయింది. ఆయన్నెందుకంటావు? నాకీ దశ పడుతుందని ముందు మీకు నాకు తెలియదంటావా అంటూ నిర్లిప్తంగా వారించింది. ఆ కంఠంలో ఈ అన్యాయంలో నీ పాలు కూడా ఉందన్న ధ్వని వినిపించి క్షణం స్తంభించిపోయింది భాగ్యమ్మ. అంతలో తెప్పరిల్లి కలవరపాటుని కప్పిపుచ్చుకుంటూ, పోనీ ఆ ఇల్లంతైనా నీ పేర పెట్టించుకున్నావా? మా తప్పు ఉన్నదనుకో, మరి నీ తెలివితేటలేమయ్యాయి అన్న చురుకు ఆ మాటల్లో నింపింది భాగ్యమ్మ. అక్కగారి ఎత్తిపొడుపుకి సమాధానంగా, మృత్యువు చెప్పిరాదు అందరికీ అన్నది శారద విరక్తిగా. 54 ఏళ్ల పరంధామయ్య గారు కలెక్టర్ ఆఫీసు హెడ్ గుమస్తాగా రిటైర్ కాకముందే హఠాత్తుగా పక్షవాతం వచ్చి కాలు చెయ్యే కాకుండా నోరు కూడా పడిపోయి 3 రోజులు మంచం మీద ఉండి ఎవరికీ ఏమీ చెప్పలేని స్థితిలో కన్నుమూశారు. పరంధామయ్య గారి మొదటి భార్య ఏనాడో గతించింది. తండ్రి చాటున రెక్కలు తెచ్చుకున్న కొడుకులిద్దరూ కోడళ్ళు రాగానే గూడు వదిలిపెట్టి వేరుపడటంతో ఒంటరివాడైనాడు పరంధామయ్య. పరంధామయ్యకి ఇంట్లో 4 మెతుకులు అడకేసి పెట్టే ఆడదిక్కు లేకపోయింది. ఆయన ఒంట్లో జవసత్వాలు వడగలేదు. ఒంటరిగా బ్రతుకీడ్చాలంటే కష్టమే పాపం. ఒక స్నేహితుడి సలహా మీద శారదని చూడటం తటస్థించింది. తనక ఇంకా 10 సంవత్సరాలు ఉద్యోగపు గడువున్నది. జుట్టు నెరవడం ప్రారంభమైన శరీర పటుత్వమేమీ తగ్గలేదు. కాయపారు మనిషేమో 50 పడి దగ్గరపడినా అంత వయసున్నవాడిలా కనిపించడు. శారద కూడా ఏపుగా ఎదిగి కాలుబారు పిల్ల అవటాన 18 ఏళ్లదైనా
25 యువతిలా కనిపిస్తుంది. అందుచేత తన వల్ల ఆ అమ్మాయికేమంత అన్యాయం జరగబోదు అన్న ధీమాతోనే శారద మెడలో తాళిగట్టాడు పరంధామయ్య. దేవుడు మేలు చేసి తనకు మరి 2 కాయలు కాచినా పెద్దవాళ్ల పూచి తనకిక లేదు కాబట్టి మిగిలినదంతా వీళ్లపరమే అవుతుంది కదా అనుకున్నాడు కూడా. కానీ భగవత్ సంకల్పం వేరుగా ఉంది. తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకోవడంతో ఆస్తి మీద ఆశలు పెంచుకోలేదు కొడుకులిద్దరూ. సవితి తల్లికి ఆమె సంతానానికే రాస్తాడు విల్లు అనుకున్నారు. కానీ పరంధామయ్య తన సంకల్పాన్ని కాగితం మీద పెట్టకముందే ఆయన చెయ్యి నోరు పడిపోయినాయి. దానితో కొడుకులిద్దరికీ స్వార్థం తలెత్తింది. చేజిక్కిన దాన్ని జారవిడుచుకొని సవితి తల్లికి సవితి చెల్లెళ్ళకి ఆస్తి వదిలేటంత ఉదారం లేదు వాళ్ళకి. ఇల్లు తండ్రికి పిత్రార్జితమంటూనూ పొలం తమ తల్లి పసుపు కుంకానికి ఇచ్చిందంటూనూ స్వాధీనం చేసుకున్నారు కొడుకులు. మారు మాట్లాడలేదు శారద. తన మాట చెల్లదు. కానీ ఆమెకు తెలుసు. పరంధామయ్య చెబుతూ ఉండేవాడు, తండ్రి ఇచ్చిన స్థలంలోని మట్టి కొంప పడగొట్టించి తన రెక్కల మీద ఇంత దిట్టమైన డాబా ఇల్లు కట్టించానని సగర్వంగా చెప్పుకునేవారాయన. ఇదొక్కటమ్మితే చాలోయ్ మన అమ్మాయిల పెళ్ళిళ్ళన్నీ గట్టెక్కించడానికి. పొలం మీద ఐవేజ్ వస్తుంది, రిటైర్ అయ్యాక పెన్షన్ వస్తుంది. దానాదీనా మన జీవితాలు చీకు చింత లేకుండా వెళ్ళమారిపోతాయి అని లెక్కలు కడుతూ సంతృప్తి వెళ్ళబోసేవాడు ఆయన. ముందు ముప్పు తెలుసుకోగలగటం ఎంతటి వారికి శక్యం కాదు. భర్త చనిపోయే ముందు ఆయన మాట రాక కళ్ళతోనే తన కోసం పడిన ఆవేదనను, కొడుకులకు ఏదో చెప్పి పోవాలన్న ఆరాటాన్ని తాను గ్రహించింది. కానీ ఆ కళ్ళలోని భాషను అనువదించి చెప్పినా తనను నమ్మేదెవరు? జరగబోయేది జరగనిమ్మని పరిస్థితులకి తలవంచి చూస్తూ ఊరుకున్నది శారద. భాగ్యమ్మ వెడుతూ వెడుతూ ఈ పసివాళ్లతో ఎలా వేగగలవు? ఆ గది కాస్త అద్దెకిచ్చి నాన్న దగ్గరికే వెళ్ళు, వాళ్లకు తప్పుతుందా అన్నది. చూస్తాను అన్నది శారద ముభావంగా. కానీ ఆమెకు పుట్టింటికి వెడదామన్న ఆలోచనే లేదు. వెళ్ళి అక్కడ బాముకునేదేమీ లేదు. రోగిష్టి తల్లి, ఇంకా పెళ్లి కావాల్సిన చెల్లెలు తండ్రి గుండెల మీద కుంపట్లై ఉన్నారు ఇప్పటికే. వాళ్ళిద్దరికే సరిగా కూడు పెట్టలేని సంపాదన ఆయనది. ఇక తాను కూడా వెళ్ళి ఎలా ఆ ముసలాయన మీద మరింత భారం మోపగలదు? తన బ్రతుకు తెరువు తాను వెతుక్కోవలసిందే, తప్పదు. ఒక సవితి కొడుకు ఫ్యాను, మరో సవితి కొడుకు రేడియో తీసేసుకోగా మిగిలింది పాత సామాను, మంచాలు, కుంచాలును. తన నిత్యావసరాలకి ఏవో చిన్న చిన్న పాత్రలు, పళ్ళాలు మాత్రం ఉంచుకొని మిగతావన్నీ ఎలా వీలైతే అలా అమ్మేసింది. అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి. ఏ వస్తువుకి కొన్న ధరలో 10వ వంతు రాలేదు. ఎన్ని శాల్తీలు అమ్మినా వచ్చినది 400-500 రూపాయలు మాత్రమే. తన బ్రతుక్కి భవిష్యత్తుకి ఆధారం చూపించాల్సినవి ఆ 400-500లే. ఎలాగైతేనేం ఒక కుట్టు మిషన్ కొనుక్కున్నది. తెలతెలవారుతోంది. అంధకారం ఇంకా వెలుగురేఖల ఆధిపత్యాన్ని అంగీకరించినట్టు లేదు. ఉండి ఉండి కాకులు మాత్రం కావు కావుమంటూ వేడుకుంటున్నాయి ఎవరినో. నిద్రమత్తు వదలని కళ్ళు చన్నీళ్లతో కడుక్కొని కుట్టు మిషన్ ముందు కూర్చున్నది శారద. లాంతర దీపం మసక వెలుతుర్లో సూదిలో దారం ఎక్కక మారాం చేస్తోంది. మొదట్లో అలవాటు లేని ఔపోసనంలా ఎప్పుడో సరదాగా నేర్చుకొని మర్చిపోయిన విద్యను బలవంతాన గుర్తుకు తెచ్చుకుంటూ కుట్టబోతే వెనక్కే కాని ముందుకు తిరగనని మొరాయించేది చక్రం. క్షణక్షణం దారం తెగుతూ తన ఓపికను పరీక్షకు పెట్టేది మిషన్. కాళ్ళు లాగి కాసేపటికే అలసిపోయేది తాను. ఇప్పుడు చాలా నయం. అందరూ కుట్టేదానికన్నా ఓ అన తగ్గిస్తానని ఆశపెట్టి తెచ్చిన ఇరుగు పొరుగు వాళ్ళ బట్టలన్నీ చేతగాక చెడగొట్టి వాళ్ళు పెట్టే చివాట్లన్నీ బిక్కమొహం వేసుకొని తినాల్సి వచ్చేది కొన్నాళ్ళు. మరి గడుసువాళ్ల పోరు పడలేక కొత్త గుడ్డలు కొని ఇచ్చేసి బెడద వదిలించుకొని తన చేతగానితనానికి నిస్పృహ చెందిన రోజులు ఉన్నాయి. చదువు సంధ్య లేని తన మనుగడకు
తాను వెతుక్కోగలిగిన ఆధారం అదొక్కటే కాబట్టి అవమానాలు ఎదురైనప్పుడు తల వంచుకుంటూ, అవరోధాలు వచ్చినప్పుడు తప్పించుకుంటూ ఎలాగైతేనేం ఇప్పుడిప్పుడే ఓ దారిన పడ్డది. బాబిన్కి దారం పోస్తూ గడిచిన రోజులు తలచుకొని నిట్టూర్చింది శారద. ఈ 4 జాకెట్లు కుట్టి చేతిలో పెడితే కానీ ఇవ్వాల్సిన 2 రూపాయలు ఇవ్వనన్నది ఎదురింటావిడ. ఆ 2 రూపాయలైనా తెచ్చి పెరుగమ్మి ఖాతాలో జమ కడితే తప్ప ఈరోజు పిల్లల కంచాలలోకి మజ్జిగ నీళ్ళమరవు. ఈ పూటకి బియ్యం సరిపోవచ్చు, కానీ రాత్రికి తక్కువవుతాయి. తన స్థితిగతులు ఎరుగున్న ఏ ఇరుగు పొరుగావిడ తనకు అప్పు పెట్టదు. పోనీ కుట్టాల్సిన జాకెట్లు గట్రా ఏమైనా ముగించి ఇచ్చి సొమ్ము తెచ్చుకుందామన్నా అవి లేవు. ఈ 4 జాకెట్లు తప్ప మరెలా? తానొక్కతే అయితే 3 అంకె వేసి ముడుచుకు పడుకోగలదు. మరి పిల్లల్నెలా ఆపడం? ఏ కాస్తైనా కడుపు దాచుకోవడం తెలియని వయస్సే వాళ్ళది. పూర్తిగా తెల్లవారింది. కుట్టడం పూర్తి చేసి లేచింది శారద. మిషన్ మీద దుప్పటి కప్పి కుట్టిన 4 జాకెట్లు మడిచి ఆది జాకెట్టులో చుట్టబట్టింది. పెద్ద పిల్లలిద్దరూ లేచి దగ్గరకొచ్చారు. చంటిది ఉయ్యాలలో మసులుతుంటే ఒక్క ఊపు వేసి పిల్లలిద్దరినీ తీసుకొని పెరట్లోకి వచ్చింది. వాళ్ళిద్దరి మొహాలు కడిగింది. తాను కాలకృత్యాలు ముగించుకునేసరికి సూర్యోదయమయ్యింది. బాదం చెట్టు మీద కాకి రెక్కలు రెపరెపలాడిస్తోంది. పచ్చమట్టి పేడతో అలికిన నేల మీద కొమ్మల్లోంచి తప్పించుకొని దూసుకొచ్చిన సూర్యకిరణాలు మెరుగుముద్దర్లు వేస్తున్నాయి. రాత్రి రాలిన బాదం కాయల కోసం పిల్లలిద్దరూ కీచులాడుకుంటున్నారు. ఇద్దరికీ కాయలు సమంగా పంచిపెట్టి 10 రోజుల క్రితం వేసిన తోటకూర మడివంక చూసింది. ఎండ చాలక మారాకు వెయ్యక గిడసబారిపోయింది మడి. నిట్టూర్చింది శారద. తన బ్రతుకులానే అవి మోడుబారిపోయాయి. ఎప్పుడు లేచిందో 3వ పిల్ల గీత తప్పటడుగులు వేస్తూ తల్లి దగ్గరికి చేరింది. అక్కయ్యలిద్దరి దగ్గర బాదం కాయలు చూసి మాటలు రాకపోయినా కాయలు చూపిస్తూ గునవటం ప్రారంభించింది. దాని అభినయానికి నవ్వుకుంటూ చంకనెత్తుకొని పెద్ద పిల్లలిద్దరి దగ్గర చెరి 2 కాయలు తీసుకొని దాని చేతుల్లో పెట్టింది. అమ్మగారు పెరుగు! వెంకాయమ్మ వాకిట్లోంచి కేక వేసింది. చటుక్కున చంకనున్న గీతని కిందకు దింపి, మరిచానేవు కాముడు, చూడమ్మా, మిషన్ బల్ల మీద జాకెట్లు జాగ్రత్తగా తీసుకెళ్ళి మాణిక్యం పిన్నిగారికిచ్చేసి మా అమ్మ 2 రూపాయలు ఇమ్మన్నదని తీసుకురా. తొందరగా రావాలి సుమి, ఇక్కడ వెంకాయమ్మ గొడవ చేస్తుంది అంటూ పెద్దపిల్ల కామేశ్వరికి చెప్పి పంపి గిన్నె తీసుకొని తను వాకిట్లోకి వచ్చింది. ఎదురుగా రిక్షా దిగుతూ భాగ్యం పెనిమిటి భానుమూర్తి కనిపించాడు. బావగారు కంటపడగానే గుండెలు జారిపోయాయి శారదకు. వెంకాయమ్మ తనని చూస్తూనే దండకం ప్రారంభిస్తుందే ఆయన ఎదురుగానే. భగవాన్, ఇప్పుడేది దారి అనుకున్నట్లుగానే మొదలుపెట్టింది పెరుగమ్మి. ఏందమ్మా, గిన్నె మాత్రం అట్టుకొచ్చావు, సొమ్మేది అంటూ తన కంచుగొంతు గట్టిగా మ్రోగించబోయింది. భయపడుతూనే ధైర్యం చేసి, ఎందుకలా అరుస్తావు వెంకాయమ్మ, క్షణమాగు, నీ డబ్బు నీకిచ్చేస్తాను అని గద్దించి అటు తిరిగి వెలవెలా పోతున్న మొహానికి చిరునవ్వు పులుముకుంటూ బావగారిని పలకరించింది. రండి బావా అంటూ. తన ప్రతాపానికి ఎదురన్నది ఎరగని వెంకాయమ్మ ఈ హఠాత్ పరిణామానికి విస్తుపోతూ మళ్ళీ విజృంభించబోయింది. కానీ కొత్త మనిషిని చూసి తమాయించుకొని గొణుక్కుంటూ ఉండిపోయింది. భానుమూర్తి లోపలికి వెళ్ళాడు. తనని చూసి తలుపు చాటున నక్కి వింతగా తొంగి తొంగి చూస్తున్న గీతని దగ్గరకు తీసుకొని చెక్కిలి మీద ముద్దులు పెడుతూ గదిని పరికిస్తూ ఉండిపోయాడు. పేదరికానికి ఢాకలాగా ఉంది ఆ గది. కామేశ్వరి చేతిలోని 2 రూపాయలు ఊడబెరుక్కున్న వెంకాయమ్మని రహస్యంగా బ్రతిమలాడుతోంది శారద. 1 రూపాయి జమ చేసుకో వెంకాయమ్మ, బంధువులొచ్చారు, చూస్తున్నావుగా, నా పరువు నిలబెట్టు. చేత పైసా లేదు, తొందరలోనే నీ బాకీ మొత్తం ఇచ్చేస్తానుగా అంటోంది. సాల్లేవమ్మోయ్, బాకీ 5 రూపాయలుంటే 2 రూపాయలు ఇచ్చినావేందని నేనడుగుదామనుకుంటే పైపెచ్చు పెరుగో మజ్జిగో తెలియని కుండలోని జావలాంటి పెరుగుని ఒక్కసారి గరిటెతో గిర్రున తిప్పి
కొలిచి గిన్నెలో పోస్తూ ఈసడించింది పెరుగమ్మి. ఇంకేదో చెప్పబోయిన శారద మాటలు వినిపించుకోకుండానే గంప చులాగ్గా నెత్తిమీద కుదురు పెట్టుకొని 10 రూపాయలు ఏలా చీటీ గట్టాల, నా గోడెవరికి చెప్పుకోను అంటూ విసవిస నడుచుకుంటూ వెళ్ళిపోయింది వెంకాయమ్మ. ఉసూరుమన్నది శారద ప్రాణం. బావకి కాఫీ ఎలా? పలహారం లేకపోతే పోనీ. దేవుడా, ఎలాంటి సమస్య! చెంబుతో నీళ్లు తువ్వాలు అందిస్తున్న శారదని ఎలా ఉన్నావమ్మా అంటూ ఆప్యాయంగా పలకరించాడు భానుమూర్తి గీతని దింపి చెంబు అందుకుంటూ. ఇలా ఉన్నాను బావా, తల వంచుకుంది శారద. మరదలి దైన్యస్థితికి కదిలిపోయాడు భానుమూర్తి. కలకలలాడుతూ పచ్చగా పూచిన తంగేడులా ఉండే శారద శుష్కించిపోయింది. ఎంత మారిపోయింది అనుకొని జాలిపడ్డాడు. ఆ ఎండుకొమ్మ ఈ ఎండుకొమ్మ చేర్చి దొడ్లో పొయ్యిలో మంటబెట్టి బావగారి స్నానానికి నీళ్లు ఏర్పాటు చేస్తూ మదన పడుతోంది శారద. ఆయనకిప్పుడు కాఫీకి భోజనానికి ఎట్లాగా అని నీళ్లు తోడి కాకరపాదు వారగా పెట్టి పీట వేసింది. సబ్బు లేదు, కొంచెం సున్నిపిండి ఓ పల్లెంలో వేసి పెట్టిందక్కడ. భానుమూర్తి స్నానం చేస్తుంటే కామేశ్వరికి మరచెంబిచ్చి కాంతమ్మగారికి దిచ్చి 2 రూపాయలు అడిగి పట్రమ్మని చాటుగా చెప్పి పంపింది. మధ్యాహ్నం తాను వస్తానని కూడా చెప్పమన్నది. 5 నిమిషాలలో కామేశ్వరి పరిగెత్తుకుంటూ వచ్చింది మరచెంబుతో సహా. అప్పటికి భానుమూర్తి స్నానం ముగించుకొని రాబోతున్నాడు. కల్లా కపటం తెలియని కామేశ్వరికి తల్లి చేస్తున్న సైగలు అర్థం కాలేదు. కాంతమ్మత్తయ్య గారి దగ్గర రూపాయలు లేవటమ్మా, మరోచోట ఇప్పిస్తానన్నది బేడ చొప్పునట, నిన్నడిగి రమ్మన్నది గట్టిగా చెప్పేసింది రొప్పుతూ. బావగారు వినలేదు కదా అని ఆందోళన పడుతూ తలెత్తిన శారదకి తన వంకే చూస్తూ గుమ్మంలో నించున్న భానుమూర్తి అగుపించాడు. తప్పు చేస్తూ దొరికిపోయిన దానిలా తల తిప్పుకొని ఏదో పని వెతుక్కోసాగింది శారద. మరదలి అభిమానాన్ని అర్థం చేసుకున్న భానుమూర్తి మరి అక్కడ నిలబడకుండా వెళ్ళి బట్టలు వేసుకుంటూ ఆమెను ఆ అవస్థ నుంచి తప్పించాడు. ఏం తిప్పలు పడ్డదో దేవుడికెరుక. అరగంటలో 2 ఇడ్లీలు ఇత్తడి గ్లాస్తో కాఫీ తెచ్చి పిల్లలతో కబుర్లు చెబుతూ చాప మీద కూర్చున్న భానుమూర్తి దగ్గర పెట్టింది. తీసుకోండి బావా అంటూ. మారు మాట్లాడకుండా కాఫీ టిఫిను ముగించాడు భానుమూర్తి. పళ్ళెం తీసుకుపోవచ్చిన శారదతో, చూడమ్మా, నా గురించి వేరే ప్రయత్నమేమీ చెయ్యొద్దు, నాకిప్పుడు బస్సు ఉన్నది, అర్జెంటుగా వెళ్ళాలి అన్నాడు నింపాదిగా. అదేమిటి బావా, భోంచేసి వెళ్ళండి అన్నది. ఆ మాటల్లో పట్టుదల లేదు. అలా కాదులేమ్మా, పెదపాడు పొలం పని మీద వెడుతూ చూచిపోదామని దిగాను. ఇక్కడే దిగబడిపోతే అక్కడ పని ఆగిపోతుంది, మరోసారి వస్తాలేమ్మా అంటూ లేచి నుంచున్నాడు. బలవంతం చెయ్యలేదు శారద. తన దౌర్భాగ్యస్థితి అతను గ్రహించుకున్నాడల్లే ఉంది. ఎలా ఉండగలడు అనుకుంది లోపల. ఇంటికొచ్చిన బంధువుకి పట్టెడు మెతుకులు పెట్టలేకపోయానే అన్న వేదన ఆమెను కృంగదీస్తోంది. భానుమూర్తి వెళ్ళిపోయాడు. మరికొంతసేపటికి కామేశ్వరి కేక వేసింది. అమ్మా, పెదనాన్న సంచి మర్చిపోయాడేవ్ అంటూ. భానుమూర్తి చేతి సంచి చూస్తూ అయ్యో ఇప్పుడెలాగా అనుకున్నది శారద. మరో అరగంట లోపలే తిరిగి వచ్చిన భానుమూర్తిని చూసి సంచి కోసమే అనుకున్నది శారద. కానీ అతని వెనకే రిక్షా మీద నుంచి దిగుతున్న సామాగ్రిని చూసి ఆశ్చర్యపోయింది. మరి అతను బస్టాండుకు వెళ్ళలేదన్నమాట. భానుమూర్తి సంజాయిషి చెప్పుకున్నాడు. నేనెందుకు వెళ్ళింది తెలిస్తే నీవు అభ్యంతర పెడతావని ఇలా చేశాను శారద. తండ్రి తర్వాత తండ్రంతటి వాడిని నా దగ్గరనే మొహమాటపడి నీ పరిస్థితిని చాటు చేస్తున్నావంటే నాకెంతో బాధగా ఉంది. ఇదే మీ అక్కయ్య అయితే నువ్విలా చేయగలుగుదువా? నువ్వెంతో అభిమానవతివని నాకు తెలుసును. కానీ నేను పరాయివాణ్ణి కాదమ్మా అంటున్నప్పుడు అతని గొంతు మనసు కూడా ఆర్ద్రమయ్యాయి. శారద కళ్ళు చెమర్చినాయి. మాటలు గొంతు పిగిలి రాలేదు. అమలినమైన అతని సానుభూతికి లజ్జతో కృంగిపోయింది. ఆ స్థితిలో ఎంతసేపు అలా ఉండిపోయిందో కానీ తెచ్చిన సామానంతా రిక్షావాడి సాయంతో ఇంట్లోకి చేర్చిన భానుమూర్తి హెచ్చరించటంతో తెప్పరిల్లుకున్నది. గీత చేతిలో 2 10 రూపాయల నోట్లు మడిచిపెడుతూ, మరి నేను వెళ్ళి వస్తానమ్మా,
ఇక మీద ఎప్పుడు అవసరమైనా నా నుంచి సహాయం తీసుకోవడానికి జంకవద్దు సుమా అంటూ సంచి చేతిలోకి తీసుకున్నాడు భానుమూర్తి. మెల్లగా తల ఊపింది శారద. కనుమరుగవుతున్న బావగారిని కృతజ్ఞతగా చూస్తూ ఆయన ఔదార్యాన్నే తలచుకుంటూ నిలబడిపోయింది శారద. పరిచి ఉన్న బిస్కెట్ల ప్యాకెట్ల మీద దండయాత్ర చేసి కుస్తీలు పడుతున్న పిల్లల్ని సర్దుతూ భానుమూర్తి తెచ్చిన సామాను వైపు దృష్టి సారించింది. బియ్యం, పప్పు, ఉప్పుతో సహా ఇంటికి కావలసిన సరుకులన్నీ నెలకు సరిపడా ఉన్నాయి. మరుసటి నెల కూడా భానుమూర్తి 50 రూపాయలు శారదకు మనీ ఆర్డర్ చేశాడు. కుట్టు మిషన్ మీద ఏదో 4 రాళ్ళు వస్తున్నాయి. దానాదీనా వేన్నీళ్లకు చన్నీళ్ళలాగా ఏదో గుడ్డిలో మెల్లగా సంసారం ఏ ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతున్నది. ఉన్నట్టుండి మబ్బులేని పిడుగులా ఊడిపడ్డ అక్కగారిని చూసి ఆశ్చర్యపడింది శారద. ఇదేనా అక్క రావటం? చిరునవ్వుతో పలకరించింది. ఇదే అన్నది భాగ్యమ్మ దూకుడుగా. ముందు ఉత్తరం ముక్కైనా రాయకుండా ఇలా ఊడిపడ్డావేం అంది నవ్వుతూ. ఏం ముందు తెలుసుంటే మాటలు ఏరుకొని సిద్ధంగా ఉండేదానివా? చెల్లెలి కళ్ళలోకి చురుగ్గా చూస్తూ వ్యంగ్యంగా ఒక విసురు విసిరింది భాగ్యం. మాటలేమిటి, ఏరుకోవటమేమిటి? తెల్లబోయింది శారద. నంగనాచి తుంగబుర్రని నీకేం తెలుసు పాపం? కడుపులో ఎప్పటి కావేశమో పెట్టుకొని నన్నిలా సాధిద్దామనుకుంటున్నావా అంటూనే కోపంలోంచి ఏడుపులోకి జారిపోయి, ఏమో ఏ కాస్తో వయసైన వాడైనా ఆరోగ్యంగానే ఉన్నాడు కదా అని ఆ జీతం డబ్బులు తప్ప మరేమీ రాబడి లేని ఆ మోహన్ని పెళ్లాడే కంటే వెనక ఆస్తి ఉన్నవాడు కదా నాతో ఎక్కువ సుఖపడగలవనే ఉద్దేశంతోనూ నిన్ను బలవంత పెట్టానే కానీ నీ బతుకు ఇలా అధ్వాన్నమవుతుందని నేను మటుకు కలగన్నానా అంటూ కళ్ళు ఒత్తుకుంది భాగ్యమ్మ. జరిగిపోయినవన్నీ ఇప్పుడెందుకక్క ఉదాసీనంగా అన్నది శారద దాటవేస్తూ. మళ్ళీ రెచ్చిపోయింది భాగ్యమ్మ. ఇప్పుడెందుకని అడుగుతున్నావా? మరి ఆ కుచితంతో కదూ ఇప్పుడు నా సంసారంలో నిప్పులు చెరుగుతున్నావు. నీ బతుకు బుగ్గి అయినందుకు నా మీద కక్ష తీర్చుకుంటున్నావా? కళ్ళల్లో కత్తులు దూసింది భాగ్యమ్మ. ఏమిటక్కా నువ్వనేది? ఏమిటా? నీకందకుండా పోయిన రాజభోగాలు నా మొగుణ్ణి ముగ్గులోకి దింపి తీర్చుకుంటున్నావు. తోడబుట్టిన దాని పెనిమిటన్న సిగ్గు శరము లేకుండా నా కాపురం కూలదొయ్యాలని ఎత్తులు వేస్తున్నావా? అక్కా అని నిర్గాంతపోయింది శారద. ఎంతటి అపనిందా! కొంతసేపటిదాకా మాట రాక అట్లాగే అక్క వంక రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయింది. ఆడదానికి ఆడదే శత్రువా? ఆయాసంతో నీరసమొచ్చినట్లయి నేలమీదే కూలబడిపోయింది భాగ్యం. నాలిక తడి చేసుకుంటూ, దేన్ని బట్టి నా మీద ఇంత అబాండం వేస్తున్నావక్క అన్నది రుద్ధకంఠంతో శారద. ఏం నెలకు 3 సార్లు నీ చుట్టూ ప్రదక్షిణ చెయ్యటంలా ఆయన నెల నెల మనీ ఆర్డర్తో దక్షిణ ముట్టజెప్పటం లేదా? అంత మాత్రం గ్రహించుకొని వెర్రిబాగుల్దాన్ననుకుంటున్నావా? మింగేసేలా చెల్లెలి వంక చూసింది భాగ్యమ్మ. ఇంతటితో ఈ భాగం సమాప్తం. మరొక భాగంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.